నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో వేలాది కోట్ల రూపాయలతో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో అంతిమంగా బిగ్ బాస్ ఎవరన్నది తెలిసిపోయింది. మరి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డే ఈ స్కామ్ అంతా చేయించారని చెప్పి సిట్ తేల్చి చెప్పింది. మరి దాదాపు 3,700 కోట్ల రూపాయలతో ఈ స్కామ్ జరిగిందని, ఇందులో మెయిన్గా మిథున్ రెడ్డి కూడా ఉన్నారని చెప్పి ఇప్పటికే మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇదిలా ఉంటే అసలు వైఎస్ ఫ్యామిలీకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీకి అనుబంధం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మరి ఇవన్నీ కూడా ఎక్కడి వరకు దారితీస్తున్నాయి, ఇటువంటి అంశాలపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ గారు. నమస్తే అండి. నమస్కారం అండి. గత ప్రభుత్వ హయాంలో ఏదైతే లిక్కర్ స్కామ్ జరిగిందో ఇప్పటి వరకు అందరూ కూడా బిగ్ బాస్ ఎవరన్నది బహిర్గతమే అయినా సరే ఆధారాలతో సహా సిట్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇందులో అంతిమ లబ్ధిదారు అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా పక్కా ఆధారాలతో సిట్ ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే సిట్ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. మరి మొత్తానికి అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీకి వైఎస్ ఫ్యామిలీకి ఉన్న అనుబంధం ఏంటి, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు దారితీస్తుంది అంటారు? ఈరోజు మీరు అడిగినటువంటి లిక్కర్ స్కామ్ గురించి మామూలుగా తెలుగు రాష్ట్రంలో వందే మాతరం అంటాం, మందే మాతరం అని చెప్పేసి గత 5 ఏళ్ళు పరిపాలన చేశారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుయాయులు. మరి ఈ మందే మాతరంలో చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నప్పటికీ మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వైఎస్ కుటుంబానికి ఎలా అనుబంధం కుదిరింది అని మీరు అడుగుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేది. ఎందుకంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి వర్గం ఒకటి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి వర్గం ఒకటి చిత్తూరు జిల్లాలో. సో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారి వర్గానికే రాజశేఖర రెడ్డి గారు ఎక్కువగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కావున సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఇటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి సరిపోయేది కాదు, పొంతన కుదిరేది కాదు. మరి అలా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే నాడు తండ్రితో ఆ విధంగా ఉన్నప్పటికీ నేడు కొడుకుతో ఏ విధంగా వీళ్ళు సన్నిహితంగా మెలగలిగారు అనేది ఇక్కడ చాలా మందిలో ఉన్నటువంటి ప్రశ్న. మరి రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ బెంగళూరు బ్యాచ్ అనేది ఒకటి ఉండేదండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి గారు కానీ, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, చిత్తూరు జిల్లాలో సంబంధించినటువంటి చాలామంది నేతలంతా బెంగళూరు బ్యాచ్ అని పిలుస్తారు, అంటే వైఎస్ఆర్సీపీ అనుయాయులు. ఈ బెంగళూరు బ్యాచ్కి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు ఎక్కువగా ఉండేది. వీళ్ళు 2009లో రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువ ప్రెజర్ రావడం వల్ల, అంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ప్రెజర్ రావడం వల్ల 2009 క్యాబినెట్లోకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని అటవీ శాఖ మంత్రిగా తీసుకోవడం జరిగింది. అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతోనే పెద్దిరెడ్డి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బెంగళూరు బ్యాచ్లు ఏదైతే పాత్రదారులు, నమ్మకస్తులు, నమ్మిన బంట్లు ఉంటారో వాళ్ళలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఉన్నారు. సో అందువల్లనే ఈరోజు మీరు ఇందాకన్నారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కూడా చాలా నమ్మకస్తుడే జగన్మోహన్ రెడ్డి గారికి, అది కూడా చెప్తాం. మరి అటవీ శాఖ మంత్రిగా ఎన్నుకోబడిన తర్వాత దురదృష్టవశాత్తు విధవశాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం జరిగింది. దాని తర్వాత రోసయ్య గారి క్యాబినెట్లో కూడా కంటిన్యూ అవ్వడం జరిగింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. దాని తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అంటే ఈ ఉద్యమం రావడము, 2 రాష్ట్రాల ఉద్యమం రావడము, కిరణ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేయడం అనేది జరిగింది. మరి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వంగానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మంత్రి పదవి తీసేశారు. అంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మధ్య ఉన్నటువంటి విభేదాల మధ్య అంటే రాజశేఖర రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారి వైపు ఎక్కువ మొగ్గు చూపడం జరిగింది. సో ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత పదవి నుంచి తీసేసిన తర్వాత అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఇంకా దగ్గర అవ్వడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత దాని తర్వాత సుదీర్ఘ అంటే కొన్నాళ్ళు ఆయన దివంగత నేత చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు పరామర్శ యాత్ర, ఓదార్పు యాత్ర అని చెప్పేసి మొదలుపెట్టారు. దాని ఖర్చు అంతా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారే పెట్టుకున్నారు. సో అందువల్లనే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో వన్ ఆఫ్ ది మెయిన్ క్వార్టరీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అంటే 3 ప్రాంతాలుగా విభజిస్తే ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ అనుకుంటే రాయలసీమను కట్టబెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి. మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు ఈరోజు కింగ్ పిన్ లిక్కర్ స్కామ్లు అనేది అందరికీ తెలిసిందేది. అసలు వీళ్ళు ఎలా వ్యూహరచన చేయగలిగారు అంటే ఏ విధంగా చేశారు అని అంటే, మామూలుగా ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది తీసుకోగలిగింది అని అంటే, మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 సెప్టెంబర్ 26వ తారీఖున మద్యం పాలసీ రద్దు చేశారండి. దాని తర్వాత
2019 అక్టోబర్ 1వ తారీఖున వైసీపీ నేతలకు అనుకూలంగా నూతన మద్యం పాలసీ తీసుకోవడం రావడం జరిగింది. అధికారంలోకి రాకముందే ఇది ప్రీ ప్లాన్ అంటారా ఈ లిక్కర్ స్కామ్? వచ్చేది మనమే అని చెప్పి ఆ వేవ్ ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ముందుగానే ఇదంతా స్కెచ్ వేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని వీలైనంత త్వరగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఆ డేట్లతో శుద్ధ మనం చెప్తున్నాం కాబట్టి 2019-24 మధ్య నాసి రకం మద్యం విక్రయంలో జే బ్రాండ్స్లో చాలా కంప్లైంట్స్ వచ్చాయి. రసాయనాలు కలిపారు, పైరోగలాల్, డైఇథైల్ థాలేట్, ఐసోపులెరిక్ యాసిడ్ వంటి హానికరక రసాయనాలు ఉన్నట్లు తేలిందని చెప్పేసి రఘురామకృష్ణరాజు గారు ఇచ్చినటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్లో కూడా తేలింది. మరి 2020 అక్టోబర్ 1వ తారీఖున కొందరికే లబ్ధి చేకూర్చేలా మళ్ళా నూతన పాలసీ అంటే మద్యపాన నిషేధం అని చెప్పేసి ప్రజలకు చూపించి దాని తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఒక సంవత్సరానికి ఒక పాలసీలు ఇంప్లిమెంట్ చేసుకుంటూ వాళ్ళకు అనుకూలంగా పాలసీని మార్చుకోవడం జరిగింది. మరి 2020 మే నెలలో టీచర్లతో మద్యం అమ్మకాలు చేయించడం అనేది అందరం విన్నాము, చూసాము కూడా. మరి 2024 సెప్టెంబర్ 23వ తారీఖున మద్యం కుంభకోణంపై సిఐడి తొలి కేసు నమోదు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ నెలలో మొదలైంది. మరి 2025 ఫిబ్రవరి 6వ తారీఖున మద్యం కుంభకోణంపై సిట్ విచారణ చేపట్టింది కూటమి ప్రభుత్వం. మరి ఏప్రిల్ నెల 15వ తారీఖున మద్యం కుంభకోణం సొమ్ముతో పెట్టినటువంటి బినామీ సంస్థల్లో సిట్టు సోదాలు, రాజకసిరెడ్డి భార్య డైరెక్టర్గా ఉన్న ఆసుపత్రిలో, కుమార పేరిట ఉన్న ఇన్ఫ్రా కంపెనీల్లోనూ సిట్టు విచారణ జరగడం జరిగింది. మరి మే నెల 6వ తారీఖు 2025 మద్యం కుంభకోణంపై ఈడీ కేసు నమోదు కావడము, అదాన్ డిస్టిలరీస్ అండ్ లీలా డిస్టిలరీకి సంబంధించినటువంటి 33 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేయడము. మరి 2025 మే 13వ తారీఖున జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి కుమారుడు డైరెక్టర్గా ఉన్న కంపెనీలో సిట్టు విచారణ. 2025 మే 15వ తారీఖున మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ విషయంలో రాజకసిరెడ్డి విచారణ కోసం ఏసీబీ కోర్టులో దాఖలు చేసినటువంటి ఈడీ. మరి 2025 జూలై 11వ తారీఖున మాజీ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ సిట్టు విచారణ చేపట్టడము. మరి ఇప్పటి వరకు సిట్టు విచారణలో అరెస్ట్ అయినటువంటి వారు ఎవరండి? రాజకసిరెడ్డి, చాణిక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, దిలీపు, బాలాజీ గోవిందప్ప, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ, ఎంపీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్. ఎప్పుడు అంటే 2025 జూలై 19వ తారీఖున ఎంపీ మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు. మరి సిట్టు విచారణకు విజయసాయి రెడ్డి గారు ఎప్పుడెప్పుడు హాజరయ్యారండి? 2025 ఫిబ్రవరి 18వ తారీఖున ఒకసారి, ఏప్రిల్ 18వ తారీఖున ఒకసారి హాజరు అవడం జరిగింది. మరి సిట్టు విచారణకి ఎంపీ మిథున్ రెడ్డి గారు ఎప్పుడు హాజరయ్యారు? ఏప్రిల్ 9వ తారీఖున హాజరయ్యారు. మద్యం కుంభకోణంలో సిట్ ఇప్పటికే 48 మందిని గుర్తించడం జరిగింది. కొంతమందిని 11 మంది దాకా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ప్రధానంగా గతంలో 2014 నుంచి 2019 మధ్య ఈ మద్యం అమ్మకాలకు సంబంధించి ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ సీటెల్ సాఫ్ట్వేర్ అనేది ఒకటి వాడేదండి. అంటే పారదర్శకంగా ఎన్ని ఆర్డర్లు వచ్చాయి, ఏ డిస్టిలరీకి ఎంత ఆర్డర్లు వచ్చాయి, ఏ బ్రాండ్స్కి ఎంత వచ్చాయి అని చెప్పేసి దాని మద్యం అమ్మకాల ఆధారంగా సీటెల్ సాఫ్ట్వేర్ అనేది ర్యాండమ్గా తీసుకునేది. వీళ్ళు ఓఎఫ్ఎస్ విధానాన్ని అంటే మాన్యువల్గా ఎంటర్ చేసే విధానాన్ని తీసుకొని వచ్చి వాళ్ళకు అనుగుణంగా అంటే పార్క్ హయాత్ హోటల్ హైదరాబాద్లో అంటే సజ్జల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి డిస్టిలరీస్ యజమానులను పిలిపించి మీరు మాకు అనుగుణంగా నడుచుకోకపోతే మేము ఆర్డర్లు తగ్గిస్తామని ఒత్తిడి తేవడంతో అంటే వాళ్ళ మీద బ్లాక్మెయిల్ చేయడంతో వాళ్ళు ఇంకా వేరే ఆప్షన్ లేక వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. సో మద్యం కేసుకు ఇంత ఎంఎల్ బాటిల్కి ఇంత ఆదాయం, కేసుకి ఇంత అని చెప్పేసి దగ్గర నెలకు 40 నుంచి 50 కోట్ల రూపాయల దాకా ముడుపులు వెళ్ళాయనేది ఈరోజు సిట్టు విచారణలో తేలింది. మరి ఈ లెక్క ప్రకారం 3750 కోట్ల రూపాయల మేర పెద్ద బాస్కు చేరాయి డబ్బులు అని. మరి ఇంకా మిగతా వాళ్ళకి ఎంత చేరాయి? ఈ వచ్చినటువంటి డబ్బును వివిధ రకాలలో అంటే బెంగళూరులో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్లో కానీ, హైదరాబాద్లో భూములు కొనడము, ఈ ఎంటర్టైన్మెంట్స్ అనే సినిమా నిర్మాణ సంస్థ పెట్టేసి సినిమాల్లో డబ్బులు వైట్ మనీగా మార్చుకోవడము, బంగారం కొనడము, అంటే వివిధ రకాల మార్గాల్లో ఎన్ని మార్గాలు ఉన్నాయి అన్ని మార్గాల్లో డబ్బును తరలించి కొంత లాస్ అయినప్పటికీ కూడా అది వైట్ మనీగా మార్చుకునేందుకు చాలా చేపట్టారు. అంటే మామూలుగా ఒక క్వశ్చన్ వేస్తే మనకు దానికి జవాబు తెలియనప్పుడు ఇచ్చినటువంటి ఆప్షన్స్ పరంగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి దాని తర్వాత క్వశ్చన్ సాల్వ్ చేయడం అనేది మనం చాలా ప్రశ్నపత్రాల్లో చూస్తూ ఉంటాం. సో అదే తరహాలో ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం అనేది జరిగింది. వీళ్ళు ఎక్కడైతే పెట్టుబడులు పెట్టారో సో వాటి ద్వారా ఎంక్వైరీ మొదలు పెడితే అన్ని ఆధారాలు ఈరోజు సిట్టు ముందర ఉన్నాయి. సో ఖచ్చితంగా పెద్ద బాస్ వరకు ఇంకొక అడుగు దూరంలోనే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యే దాఖలాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. విత్ ఇన్ 6 months లోపలే ఇంత స్పీడ్గా విచారణ చేయడం అనేది కూటమి ప్రభుత్వం యొక్క
పారదర్శక పరిపాలనకు అద్దం పడతా ఉంది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మొత్తానికి ఒక్క అడుగు దూరంలోనే జగన్మోహన్ రెడ్డి ఉన్నారని చెప్పి షణ్ముఖ్ గారు చెప్తున్నారు. మరి రేపో మాపో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే.